ఐస్ ప్రిపేర్ చేయడం ఇంత ఈజీయా? ఇది తెలియక ఇన్ని రోజులు ఎన్ని తిట్లు పడ్డాను. ఈ ఐస్ ఇలా ఎంటెంటనే రెడీ అయ్యి బయటికి వస్తుంటే చూడడానికి ఎంత బాగుందో అసలు నాకైతే భలే అనిపించింది. ఇది ఐస్ ప్రిపేర్ చేస్తుంటే చూస్తూ అలాగే ఉండిపోయాను. ఇంట్లో ఏదైనా జ్యూస్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ ఐస్ గురించి అయితే మాకు నిజంగా గొడవే జరుగుతుంది. ఐస్ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టాలి అని అనుకుంటాను ఇలా క్యూబ్స్, తీరా మర్చిపోతాను. పైగా మా ఆయన సెటర్స్ నువ్వెందుకు పెడతావులే అని చెప్పి గుర్తులేనప్పుడు ఏం చేస్తాం. కానీ ఇన్స్టాంట్ గా ఐస్ ప్రిపేర్ చేయడానికి నా దగ్గర ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి, ఐస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నా అనేది వీడియోలో చూపిస్తాను. అదేనండి, అగారు నుంచి మార్వెల్ ఆటోమేటిక్ ఐస్ మేకర్ తీసుకున్నాను. ఇది యూస్ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. ఇక్కడ ఐస్ ఎలా మేక్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 1.2 లీటర్స్ అండ్ దీనికి ఐస్ బాస్కెట్ కూడా వస్తుంది. దీని కెపాసిటీ వచ్చేసి 0.6 kg కెపాసిటీ. ఫస్ట్ ఇక్కడ నేను చేస్తున్న పని ఏంటంటే ఫస్ట్ ఐస్ బాస్కెట్ తీసేసి వాటర్ ట్యాంక్ లో దాని కెపాసిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ దీన్ని క్లీన్ చేయాలన్నమాట. వాటర్ ఫిల్ చేసుకొని డ్రైన్ చేసామనుకోండి హ్యాపీగా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే క్లీన్ అయిపోతాయి. ఇది డ్రైన్ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. దీని అడుగు భాగాన చిన్న క్యాప్ లాంటిది ఉంటుంది. జస్ట్ మనం ఓపెన్ చేసామనుకోండి వాటర్ అనేది ఇలా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత మనం మంచిగా ఈ డక్కన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మంచి ఫ్రెష్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. దాని కెపాసిటీ తగ్గట్టు నేనైతే వాటర్ అయితే ఫిల్ చేసేసాను. ఇలా వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఐస్ బాస్కెట్ అయితే నేను ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఐస్ అనేది ఇందులోనే డ్రాప్ అవుతాయి కాబట్టి. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది చూసారా, అది సెట్ చేసుకోవాలి. ఇంకా స్మాల్ లార్జా ఇలా ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే స్మాల్ సెట్ చేశాను. స్టార్టింగ్ లో ఐస్ అయితే ఇలా చిన్నగా వస్తాయి అనమాట. పోను పోను మనకి పెద్ద సైజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారా స్మాల్ సైజ్ కనిపిస్తుంది కదా, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మనకి ఇలా రావడం స్టార్ట్ అవుతుంది. ఇక పోను పోను ఐస్ చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో. ఇక్కడ మనకి 9 బుల్లెట్స్ ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అవుతాయి. జస్ట్ 6 to 8 మినిట్స్ సర్కిల్ లోనే ఈ ఐస్ వస్తుంది. అండ్ 1 డే లో 12 kgs వరకు ఐస్ అనేది మనం తీసుకోవచ్చు ఈ ఐస్ మేకర్ నుండి. చూసారా స్టార్టింగ్ లో వచ్చిన ఐస్ కి అండ్ లాస్ట్ లో వచ్చే ఐస్ కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంట్లో ఎలాంటి అకేషన్ జరిగినా ఏ చిన్న పార్టీ అయినా సరే ఈ ఐస్ మేకర్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అంత యూస్ఫుల్ ఉంది అసలు. ఇక నేనైతే ఎలాంటి జ్యూస్ ప్రిపేర్ చేసినా కూడా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఐస్ మేకర్ ఉంది కాబట్టి హ్యాపీగా ఐస్ అనేది తీసేసుకొని నేనైతే జ్యూస్ లో వేసేసుకొని తాగేసాము. ఈ అగారో మార్వెల్ ఆటోమేటిక్ ఐస్ మేకర్ మీకు కావాలియా? అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను లింక్, ఒకసారి చెక్ చేయండి. కావాలంటే ట్యాగ్ కూడా చేస్తాను. ఇంకా ఇక్కడ ఐస్ మేకింగ్ అయితే పూర్తిగా అయిపోయింది కదా, తర్వాత ఏం చేయాలి అని అనుకుంటున్నారా? సో ఏంటంటే దీనిని క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇదే సెల్ఫ్ గా క్లీన్ అయితే చేసేసుకుంటుంది. సో ఇక్కడ చూసారా ఆన్ ఆఫ్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అది సెల్ఫ్ గా క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. తర్వాత మనం వాటర్ ని డ్రై చేసామనుకోండి హ్యాపీగా మనం సైడ్ కి పెట్టేయచ్చు. ఇక్కడ చెప్పాను కదా చిన్న డక్కన్ ఉంటుందని. సో అది ఓపెన్ చేసామంటే దానిలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మళ్ళీ నేను క్లోజ్ చేశాను చూడండి. సో ఇలా వాటర్ వస్తుంది, మళ్ళీ మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇదన్నమాట సంగతి. దీనికి ఐస్ కండెన్సింగ్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఇది ఉండడం వల్ల ఐస్ కూడా ఇంకా తొందరగా వచ్చేస్తుంది. ఇదన్నమాట ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. సరే కానీ అసలు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనే కదా మీ డౌట్. ఈ వీడియోలో క్లియర్ చేసేసి ఎండలేంటండి బాబు ఇక్కడ ఇంతలా కొట్టేస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చినప్పుడు తీసిన వీడియో, అంటే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తీసిన వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది నాకు. ఇక వచ్చే ముందైతే ఖచ్చితంగా మేము ఫుడ్ అనేది తెచ్చుకుంటాము. మస్తు ఆకలితో ఉన్నారు పిల్లలు. ఇక లేట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇక ఫస్ట్ అయితే ఇల్లంతా ఒక లుక్ వేసుకొని ఇక ఫస్ట్ అన్నం తిన్న తర్వాత ఏదైనా పని చేద్దాం అని చెప్పి ఇక్కడైతే బిర్యానీ తీస్తున్నాను అనమాట. మా పిల్లలు చూడండి ఎంత ఎక్సైటింగ్ గా చూస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేశారు కానీ అంత తినలేదనమాట. సో అప్పటికి టైము 2 or 3 అవుతుంది అనమాట. సో ఇక ఆకలి అవుతుందని చెప్పి ఇక మేమైతే తినేస్తున్నాము. ఇక తినేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యామో లేదో ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక మా బెడ్ అయితే కొంచెం ఆగమాగం ఉండేసరికి దాన్ని అయితే సెట్ చేస్తున్నాడు మా బావ. సో ఇక కాసేపు అట్లుండి సాయంత్రం అయితే చేపలు తీసుకొచ్చాడనమాట. చేపలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎందుకు తీసుకొచ్చాడంటే మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇలా 2 ఫిష్లు అయితే తీసుకొచ్చాడు. సో ఇవి కడిగి వండి ఇదే సరిపోయిందనమాట నాకు. ఇంటికి వస్తే పెద్దగా వీడియోస్ అనేది షూట్ చేయలేకపోతాను. ఎందుకంటే కొంచెం నేను ఎప్పుడైనా సెల్ఫ్గా నా వీడియోస్ నేనే షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ప్రతి ఒక్కటి నేనే చేస్తాను. సో అందువల్ల నాకు షూట్ చేసే అంత టైం ఉండదన్నమాట. ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండి అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఏం చేస్తాం, ఇక నేనే తీసుకోవాలి, నేనే చేయాలి కాబట్టి నేను వీలైనంత వరకు నాకు షూట్ చేయొచ్చినంత వరకు వీడియో షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటానన్నమాట.
సో ఇదన్నమాట ఈ వీడియో. ఇంతే, కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి, ఫుల్ వీడియోస్. చాలామంది ఫుల్ వీడియోస్ అడుగుతున్నారు, కాకపోతే అంత బాగా చూడట్లేరనమాట. అదే తప్పు కూడా నాదే, ఎందుకంటే నేను అంత మంచిగా వీడియోస్ ఏం పెట్టట్లేదు, ఫుల్ వీడియోస్. అంటే షార్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టినట్టుగా నేను ఫుల్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడైతే ఫుల్ వీడియోస్ వచ్చేవి చాలా ఉన్నాయి, మీకు నచ్చుతాయని అని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోస్లో మా బావతోటి వాయిస్ ఓవర్ ఇప్పించాను కదా, నిజంగా చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్ చేశారు. అన్నయ్య వాయిస్ చాలా బాగుంది, ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే నీట్గా ఇచ్చారు అని చెప్పి. తనని ఎంత ఫోర్స్ చేశాను అనుకుంటున్నారు, చాలా ఫోర్స్ చేశాను, చెప్పాలి అని చెప్పి. లేదంటే ఆ వీడియో నేను ఎప్పుడూ అప్లోడ్ చేసేదాన్ని. ఆయన ఫ్రీ అయిన తర్వాత తను ఇమ్మటి పడి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇప్పించానమాట. ఇక టీ అయితే ఇక ఒక పక్క నేను ఫిష్ కర్రీ ఆల్రెడీ వండుతున్నాను, ఇక మరో పక్క టీ పెట్టానమాట. ఇక అందరం ఒకేసారి తాగుదామని చెప్పి బయట కూర్చొని ఇలా టీ అయితే పోస్తున్నాను అనమాట. ఏంటో ఈవినింగ్ కాగానే టీ తాగకుంటే నా మనసు అసలు ప్రశాంతంగా ఉండదు. టీకి బాగా అడిక్ట్ అయిపోయాను నేను. టీ బంద్ చేయాలంటే ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి. నిజంగా టీ తాగితే అదొక స్ట్రెస్ ఫీల్ లాగా అనిపిస్తుంది నాకు. మీరు రోజుకి ఎన్నిసార్లు టీ తాగుతారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను చాలా మందిని అడుగుతాను, సో నేను అసలు టీయే తాగను అని చెప్పి అంత ఈజీగా చెప్పేస్తారు, కానీ నా వల్ల ఎందుకు కావట్లేదు అని అనిపిస్తుంది. సో ఇక పిల్లలకి నేను అయితే టీ అయితే తాగేస్తున్నాం అనమాట. ఇదన్నమాట ఈ చిన్న వ్లాగ్. మీకు ఎలా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఫుల్ వీడియోస్ రాబోతున్నాయి, డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీలైతే హైప్ కూడా ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ ఫిష్ కర్రీ అండ్ అలాగే ఫిష్ పులుసు నేను షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా. ఆ రోజు వంటంతా ప్రిపేర్ చేసుకొని తినేటప్పటికి 9 అట్లా అయింది. ఏంటో అండి, ఓకే చేపలు ఏంటి అని అనుకుంటున్నారా? సో నాకు అలాగే అనిపిస్తుంది, ఏమోలేండి, తప్పదు మరి కొన్ని సార్లు. ఇదన్నమాట వ్లాగు. నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అవును, మన వీడియోస్కి హైప్స్ ఇస్తున్నారా? ప్లీజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ.